గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసును నీరుగార్చేందుకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనేక కుట్రలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయటం, కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించటం, భయపెట్టి కోర్టులో తనకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించడం వంటివి చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సీసీటీవీ కెమెరాలు కీలకంగా మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 11న సత్యవర్ధన్ని హైదరాబాద్లోని మై హోమ్ పూజాకి తీసుకెళ్లినట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. విజయవాడ నుంచి అపహరించి హైదరాబాద్ తరలించేటప్పుడు వివిధ టోల్గేట్ల దగ్గర వంశీ కారుకు సంబంధించిన వివరాలు సీసీటీవీలో నమోదయ్యాయి. వీటిని పోలీసులు సాక్షులుగా చూపించారు. సత్యవర్ధన్ని చిత్రహింసలు పాలు చేశారు. ఫిబ్రవరి 12వ తేదీన విశాఖకు తీసుకెళ్లారు. నిందితులు తేప్రోలు రాము, శివరామకృష్ణ, లక్ష్మీపతి అక్కడే ఉన్నారు. సత్యవర్ధన్ని విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విశాఖకు తీసుకెళ్లింది వేల్పులూరు వంశీ అని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేశారు. 5గురు పరారీలో ఉన్నారు. 58 మందిని విచారించి సాక్షులుగా ఛార్జ్షీట్ వేశారు. నిందితులపైన అనేక కేసులు కూడా ఉన్నాయి. వంశీ పైన గన్నవరం, హనుమాన్ జంక్షన్, పడమట, ఆత్కూరులో 17 కేసులు ఉన్నాయి.